ఓటుకు కోట్లు కేసు ప్రభావం ఏపీ ఐపీఎస్ అధికారులపై పడింది. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏఆర్ అనురాధను బదిలీ చేశారు. ఆమెను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ డీజీగా నియమించారు. అనురాధ స్థానంలో విజయవాడ పోలీస్ కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావును నియమించారు. విజయవాడ పోలీస్ కమిషనర్గా గౌతమ్ సవాంగ్ నియమితులయ్యారు. దీనిపై మరింత సమాచారం డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, చెప్పండి, ఐపీఎస్ అధికారుల బదిలీ ఎందుకు జరుగుతోంది? క్రాంతి, వాస్తవంగా ఈ ఓటుకు కోర్టుల కేసు బయటకు వచ్చిన తర్వాత వాస్తవంగా ఎంత పెద్ద ఎత్తున ఒక ట్రాప్ జరుగుతున్నప్పుడు పక్క రాష్ట్రం ఏసీబీ పెద్ద ఎత్తున ఇలాంటి ఆపరేషన్ నిర్వహిస్తున్నప్పుడు తనకు సమాచారం ఎందుకు రాలేదన్న విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత కొన్ని రోజులుగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ కేసు బయటకు వచ్చిన తర్వాత కూడా అనేక సందర్భాల్లో ఇంటెలిజెన్స్ అధికారులపైన, పోలీసు అధికారులపైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. దాదాపుగా 3-4 వారాల క్రితమే ఈ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న అనురాధను బదిలీ చేస్తున్నారని ఒక సమాచారం బయటకు వస్తున్న నేపథ్యంలో ఎట్టికేలకు ఈ వాదనలకు బలం చేకూరుస్తూ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న అనురాధను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పరిధికి తీసుకెళ్లడం జరిగింది. ఇదే స్థానంలో విజయవాడ కమిషనర్ గా ప్రస్తుతం పనిచేస్తున్న ఏబీ వెంకటేశ్వరరావును ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమించడం జరిగింది. మరోవైపు విజయవాడ కమిషనర్ గా గౌతమ్ సవాంగ్ను పంపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవంగా ఈ ఓటుకు కోర్టుల కేసు ప్రభావంతో ఈ బదిలీలు జరిగాయని స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ లాంటి చోట్ల, హైదరాబాద్ అంటే నగరంలో ఒక పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యేని పక్క రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఏసీపీ ట్రాప్ చేసిన ఘటన దాదాపుగా మే 29 నుంచి మే 31 వరకు దాదాపు 3 రోజుల పాటు ఈ ఆపరేషన్ జరుగుతున్న సందర్భంలో కూడా ఈ సమాచారం తనకు ఎందుకు చేరలేదు, వాస్తవంగా ఇలాంటి ముప్పు పొంచి ఉందనే ఒక రకమైన సమాచారాన్ని అధికారులు తనకు ఎందుకు ఇవ్వలేదనే అంశం పైన చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భంలోనే ఈ కేసు బయటకు వచ్చిన తర్వాత పలు దఫాలుగా పోలీసు ఉన్నతాధికారులతో ఆయన నేరుగా సమావేశం జరుపుతున్న సందర్భంలో కూడా అనురాధ తీరు పట్ల లేకపోతే అనురాధ తనకు సమాచారం ఇవ్వలేదు, ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి తనకు ఎలాంటి సమాచారం తనకు అందలేదనే ఒక రకమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సందర్భంలో రాజకీయంగా అత్యంత కీలకమైన ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి తనకు ముందుగా సమాచారం లేకపోవడం వల్ల ఇలాంటి ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది నిజంగా తన ఇమేజ్ ను పూర్తిగా దెబ్బతీసింది. ఓ రకంగా చెప్పాలంటే రాజకీయ భవిష్యత్తులో ఓటుకు కోర్టుల కేసు అనేది తనకు తీవ్రంగా ప్రతిబంధకంగా పరిణమించిందన్న ఒక రకమైన అభిప్రాయం చంద్రబాబు నాయుడులో ఉంది. దీనిపై పలు సందర్భాల్లో పోలీసు అధికారులతో సమావేశమైన సందర్భాల్లో కూడా ఈ ఇంటెలిజెన్స్ అధికారుల తీరు పట్ల తనకు సమాచారం అందించకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.